తెలంగాణ ఉద్యమం పేరుతోని తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా గౌరవం పెట్టి ఇలా బతుకమ్మను ప్రదక్షిణ చేస్తుంటే దాన్ని సహించలేక భరించలేక కవితక్క అనే ఒక తల్లి మహాతల్లి ఇవాళ బతుకమ్మ పేరుతోని చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, మొబైల్ ఫోన్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించింది. తల్లి బతుకమ్మ మీద లాస్ట్కు ప్లాస్టిక్ పూలు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది. ఒక బతుకమ్మ అంటే ఒక విలువ లేకుండా వేసింది కదా. బతుకమ్మకున్న ప్రాధాన్యతను మొత్తం పూజ తొలగించింది. లాస్ట్కు డిస్కో పాటలు పెట్టి బతుకమ్మ ఆడే, రికార్డ్ డాన్స్ పెట్టి బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు బతుకమ్మ పెట్టేవాళ్ళం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పరిస్థితుల్లో బతుకమ్మకే బతుకు లేకుంటే, బతుకమ్మకే గౌరవం లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఏ విధంగా గౌరవం వస్తుంది? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం లేదు కదా. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు లేరు, మహిళా మంత్రులు లేరు, మహిళా కమిటీలు ఉన్నాయి. ఇలా భారతీయ జనతా పార్టీలో 30% మహిళలకు కమిటీ ఇస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కమిటీ చేసేటప్పుడు కేంద్ర నాయకత్వం ఎంతమంది మహిళలు పెట్టిర్రు? 30% మంది మహిళలను పెడితేనే ఈ రాష్ట్ర కమిటీకి జాతీయ పార్టీ ఆమోద ముద్ర వేస్తుంది. అందుకే జేసీ గారు ఉన్నారు, కొల్లి మాధవ్ గారు ఉన్నారు, ఉమారాణి గారు ఉన్నారు, కుంజ సత్యవతి గారు ఉన్నారు. అంతకుముందు రామాదేవ్ గారు వారు వెళ్ళిపోయారు, శోభక్క గారు వెళ్ళిపోయారు, బంగారు శుద్ధి గారు ఉన్నారు, జనసేన ప్రధాన పోర్చు. టీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఉన్నారు? కేంద్ర మంత్రులు 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది గవర్నర్లు ఉన్నారు. గవర్నర్లు చేసామని 8 సంవత్సరాలు, 4 రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన 8 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళదు. ఇక్కడ ఏమంటే కేవలం ఆయన బిడ్డనే. ఇంతవరకు ప్రెస్ వాళ్ళు అడిగారు, అందుకని అడిగారు కవితక్కను అరెస్ట్ చేస్తారట, ముద్దు పెట్టుకోండి. అరెస్ట్ చేయకుంటే ఒక్క వికెట్ కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. ఎవరైతే అవినీతి పరున్నారో అందరూ కూడా ఇక పెవిలియన్ పట్టుకుంటే ఎవరు కూడా ఇష్టపడతావా? ఇది కవితకి దేనికోసం దండ వేసింది? ఎందుకు వేసింది దండ? ఆ కవితక్కను అరెస్ట్ చేస్తున్నాడో తెలంగాణ సమాజం తల తీసుకుంటుందట, తెలంగాణ సమాజం తల వంచదట. ఇప్పుడు వంచుతున్నావు తల. నీ దొంగ దంద, దొంగ సారా దంద వల్ల దొంగ పత్తాల దంద తెలుసు కదా. ఏంటిది తెలుగు ఇంగ్లీష్లో ఏమంటుంది అని? క్యాసినో. దాని కూడా స్టైల్గా పేరు. అది కూడా ఆమె వేసేది దొంగ సారా దంద. చీప్ లిక్కర్ అంతా అమ్మేది, చీప్ లిక్కర్ అమ్మేది. కేసీఆర్కి ఇష్టమైన స్కీమ్ అది. ఇవాళ వేసేది దంద 100 కోట్ల దందా వేస్తుందాడా. తెలంగాణ ఎప్పుడు తల వంచదట, తల వంచుతుంది. ఇప్పుడు ఇలా తల దించదట. ఇప్పుడు తల వంచుకునే పరిస్థితి ఎక్కడ కూడా మీరు దేశాలు ఇవ్వాల. వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు దేశంలో ఏ రాష్ట్రాలు కూడా అరే కవితకైనా దొంగతనం చేసింది అరెస్ట్ చేశాడు అంటారా? అన్నారా? అప్పుడు మంచి చేసింది పాపం అంటారు ఎవరన్నా? నేనన్నా ఎందుకు తరలించాలంటే కేసీఆర్ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ బిడ్డ కవిత చేసినటువంటి మూర్ఖత్వం దొంగదండ వల్ల, చేయబడిన చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో మహిళా దినోత్సవం రోజు తల దించుకునే పరిస్థితి వచ్చింది. తల ఎత్తుకునే పరిస్థితి కాదు. ఏం చేసింది కేసీఆర్ బిడ్డ? దొంగదండ వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఏనే పరిస్థితి వల్ల. కేసీఆర్ బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాళ చేసింది కాబట్టి నేను దొంగదండ చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం దొంగదండ చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇవ్వడానికే దండ చేస్తుందా? ఆమె దండ వేసి 100 కోట్లు సంపాదించి జీతాలు ఇస్తుందా? ఇవాళ బండి సంజయ్ ఏదైతే కవిత గారిని ముద్దు పెట్టుకోవాలా, అరెస్ట్ అయిపోతే ఏం చేస్తాడని మాట్లాడి బండి సంజయ్కి నిజంగా ప్రత్యేక భారత సంస్కృతి సాంప్రదాయాలు నిజంగా అందరు భారతీయులంతా కూడా తల ఉంచుకుని సిగ్గుపడే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. బండి సంజయ్ అసలు రాష్ట్ర అధ్యక్షుడికి అనర్హుడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ తల వంచుకునేదిగా నీ మాటలున్నాయి. నిన్ను అసలు మెంటల్ ఆసుపత్రి తీసుకుపోయి నీకు ట్రీట్మెంట్ చేయించాలి, లేకపోతే నీ నోరు పశువుల మూత్రంతో పేడతో నీకు శుభ్రం చేయాలి. అట్లయితే కానీ నీకు బుద్ధి రాదు. నువ్వు మాట్లాడే విధానం ఏంది? నీకు అక్క చెల్లెలు లేరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది నీ మాటలు చూస్తుంటే నిజంగా ఇప్పటి నుంచి తెలంగాణ ఎప్పుడైతే తిరిగితే నీకు చెప్పుతో కొడతారు, అది గుర్తుపెట్టుకో. నీకు నీ మాట్లాడే విధానాలు చూసి ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ నీ మాట ఒక పశువులాగా మాట్లాడను. నీ మాటలు మీకు అంటే నీకు నీ మోడీ నీ బీజేపీ పార్టీ ఈ విధంగా మహిళల పట్ల ఈ విధంగా మాటలు నేర్పిస్తూ ఉందా? ఆయన మాటలు ఇవాళ వింటూ ఉంటే నిజంగా ఎంత బాధాకరం అంటే, నువ్వు ముందు వెంటనే మా నాయకురాలైన కవితగా ఎమ్మెల్సీ కవిత గారికి
క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ పార్టీ వాళ్ళని బర్తరఫ్ చేయాలి. నువ్వు నోటికి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నీ మాటలు చూసి. నీ వెంట ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ రాను తిరగకుండా చెప్పుతో కొడతారని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు వెంటనే నీ మాటలు ఉపసంహరించుకొని నువ్వు వెంట చేసుకోవద్దు. నీ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నీకు డిమాండ్ చేస్తా ఉన్నావు. मैं तेलुगु में बात नहीं मैं तेलुगु में ही बात करूंगी, हिंदी में नहीं बात करूंगी. ఒకటే విషయం మేము పూర్తి స్థాయిగా చెప్పిన విషయము ఏదైనా బండి సంజయ్ మాట్లాడిన విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఆయన మాట పశువు కంటే అధ్వానంగా ఉన్నాయి. ఆయన నోటి పశువు ఎప్పటికీ హిందువులు సాంప్రదాయబద్ధంగా మనము ఆవు పేడని మూత్రంతో మనం శుభ్రం చేస్తున్నట్టుగా ఈయన నోరు శుభ్రం చేయాలి, ముందు నోరు శుభ్రం చేయాలి. ఆయన మాట్లాడు తెలంగాణ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా అన్ని తీసేసే విధంగా మాట్లాడినే ఈయన మాటలు వెంటనే వెనక తీసుకొని ఎమ్మెల్సీ కవిత గారికి బాజాబ్తో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా క్షమాపణ చెప్పాలి, లేకపోతే రానున్న రోజుల్లో నీకు చెప్పుతో కొట్టే రోజు ఖచ్చితంగా వస్తాయని హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.